ఓం శ్రీ మాత్రే నమః. మనం కలశాన్ని ఎందుకు పూజిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కలశాన్ని త్రిమూర్తుల రూపంగా భావించి పూజ చేస్తాము. అంతేకాకుండా ప్రతికూల శక్తుల నుండి రక్షించబడే అనేక ఆత్మీకత ప్రయోజనాలు కలిగి ఉంటాయని నమ్ముతాము. ఈ కలశంని త్రిమూర్తుల రూపంగా భావించి పూజ చేస్తారు. మరియు కలశాన్ని అమృతానికి ప్రతీకగా కూడా చెప్తారు. బ్రహ్మ, శివుడు మరియు లక్ష్మీ దేవతలతో సహా హిందూ దేవతలు తమ చేతుల్లో కలశాన్ని పట్టుకొని ఉంటారు. ఈ కలశాన్ని గృహప్రవేశము, వివాహము, నిత్య పూజ, వ్రతాలు వంటి వాటి ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగిస్తారు. కలశములో నీరు సర్వ సృష్టి ఆవిర్భావానికి ప్రథమమైనదిగా చెప్తారు. ఇది అన్నింటికన్నా జీవనదాత, లెక్కలేనన్ని నామరూపాలకు, జడ పదార్థములకు మరియు చరించే ప్రాణులకు యొక్క అంతర్గత సృష్టికర్త. అందువల్లనే కలశం శుభసూచకంగా పరిగణించబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు.